వెల్కమ్ టు ది లియో. వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి కేసుని ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా కేసు ఎక్కడ కూడా ముందుకు కదలలేదు, తెలంగాణకు బదిలీ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి దస్తగిరి అప్రూవర్గా మారాడు. అంటే వివేకానంద రెడ్డిని చంపిన వారిలో దస్తగిరి కూడా ఒకరిగా ఉన్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారి ఉన్న వాస్తవాలన్నీ కూడా వెల్లడించాడు. దస్తగిరి చెప్పిన వాస్తవాలకు అలాగే ఆధారాలకు సరిపోలటంతో ఈ కేసునైతే సిబిఐ ముందుకు తీసుకువెళ్ళింది. అయితే అందరూ కలిసి ఇప్పుడు దస్తగిరిని టార్గెట్ చేశారు. మనందరికీ తెలుసు, ఒక రకంగా దస్తగిరిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదని విషమ ప్రయత్నం చేశారు. రాష్ట్ర పోలీసులు అప్పట్లో కొంత భద్రత కల్పించారు. తర్వాత సిబిఐ కేసును టేకప్ చేసిన తర్వాత ప్రత్యేకంగా సిబిఐ కొంత భద్రతను కల్పించింది. మొత్తానికి ఆ దస్తగిరి అయితే ఎలాగోలోనా ప్రాణాలతో బ్రతికి తిరుగుతున్నాడు. అయితే గతంలో దస్తగిరి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి, దస్తగిరి మీద జరిగినటువంటి బెదిరింపులకు సంబంధించి తాజాగా ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ కేసులో 3 పోలీసు అధికారులు ఉండటం. అప్పట్లో దస్తగిరిని భయపెట్టి బెదిరించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అలాగే అవినాష్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పాలని గతంలో జరిగింది. ఆ సిబిఐ అధికారులు తమను తీవ్రంగా వేధించి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారని బయట మీడియాకి చెప్పాలని, స్టేట్మెంట్లలో చెప్పాలని చెప్పి, కోర్టుల్లో చెప్పాలని చెప్పి దస్తగిరిని విపరీతంగా బెదిరించారు. దస్తగిరినే కాదు, నీకు ఫ్యామిలీ ఉంది, నీ ఫ్యామిలీ అంత చూస్తామని చెప్పి దస్తగిరి ఫ్యామిలీని కూడా బెదిరించారు. సో కడప లాంటి ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి ఎదురు తిరిగి ఒక వ్యక్తి బ్రతికి బట్టగట్టడం అనేది అసాధ్యం అని చెప్పి అప్పట్లోనే మాట్లాడుకునేవాళ్ళు. అలాంటి దస్తగిరిని గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక తప్పుడు కేసు మీద 5 నెలల పాటు అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. అసలు విషయం ఏంటంటే చెల్లెలు వరుస అయ్యే ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఆ విషయమై ఆ అమ్మాయిని ఒప్పించి కొంత వారించే ప్రయత్నం చేస్తే దీన్ని అదునుగా తీసుకుని ఆ అమ్మాయి చేతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి వేధించారు. చెల్లెలు వరుస అయ్యే అమ్మాయి, పైగా పోనీ ఒక్కోటి కూడా కాదు, దాన్ని అదురుగా తీసుకుని ఆ అమ్మాయితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైల్లో పెట్టారు. కోర్టు బెయిల్ ఇచ్చినా కానీ ఇంకో సాగు చెప్పి బయటికి రాకుండా 5 నెలల పాటు అడ్డుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జైలులో ఉన్న సమయంలోనే దస్తగిరి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అందులో ఎవరెవరు పాత్రధారులుగా ఉన్నారు? ఆ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ పాత్రధారిగా ఉన్నాడు. అప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి నాగరాజు పాత్రధారిగా ఉన్నాడు. అప్పుడు సిఐగా ఉన్నటువంటి ఈశ్వరయ్య కూడా పాత్రధారిగా ఉన్నారు. ఇలా 3తో పాటు వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య కూడా ఇందులో ఉన్నాడు. ఒక మెడికల్ క్యాంపు పేరుతో జైల్లోకి వెళ్ళటమే కాకుండా జైల్లోకి వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు. నువ్వు గన సిబిఐ తనను బలవంతంగా తప్పుడు సాక్ష్యం చెప్పించింది, ఈ కేసుకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ కూడా చేశాడంట చైతన్య రెడ్డి. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాడు, ఒకవేళ నువ్వు చెయ్యను అంటే ఇక నువ్వు ఈ జైలు నుంచి బయటికి రాలేవు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వం, బయట నీ ఫ్యామిలీ ఏదైతే ఉందో నీ ఫ్యామిలీ అంతు చూస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులకు సంబంధించి అక్కడ భార్య బయట ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ ములాఖాతులో విషయం తెలుసుకుని బయట ప్రెస్ మీట్లో చెప్పింది, ఇలా మా భర్తను కొంతమంది జైల్లోకి వెళ్ళి బెదిరించారని చెప్తే తర్వాత మళ్ళీ తిరిగి పోలీసులు బెదిరింపులంట. ఏదైతే తన భార్య చెప్పిందో అవన్నీ అసత్యమని చెప్పమని, తనకు మతిస్థిమితం సరిగ్గా లేక ఏదో పిచ్చపిచ్చగా మాట్లాడుతుందని దస్తగిరిని స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారంట. దస్తగిరి అందుకు నిరాకరించాడు. సో అంటే అటు జైలు సూపరింటెండెంట్, డిఎస్పీ, సిఐతో పాటు శివశంకర్ రెడ్డి కొడుకు వీళ్ళందరూ కలిసి దస్తగిరి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు జైల్లో. దానికి సంబంధించి గతంలోనే దస్తగిరి ఫిర్యాదు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారు? ఎవరు కేసులు పెట్టలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సునీత పలుమార్లు చంద్రబాబు గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలవటం, కేసును వేగవంతం చేయాలి, సిబిఐ దర్యాప్తుకి రాష్ట్ర పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోలీసులకు గతంలో తనను బెదిరించిన అంశమై ఫిర్యాదు చేస్తే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో జైలు సూపరింటెండెంట్తో పాటు డిఎస్పీతో పాటు సిఐ 3ని కూడా నిందితులుగా చేర్చి కేసును అయితే నమోదు చేశారు. మీకు గుర్తుందో లేదో గతంలో ఈ వివేక హత్య కేసు విచారణ సందర్భంగా కూడా సిబిఐ కోర్టుకి ఇదే చెప్పాడు దస్తగిరి, నన్ను బెదిరించారు, నా జైలు సెల్ వద్దకు వచ్చారు, నాతో మాట్లాడారు, అసలు నా దగ్గరికి ఎందుకు రానిచ్చారు, ఇవన్నీ కావాలంటే జైల్లో ఆ డేట్లో సీసీటీవీలు బయటికి తీయండి,
ఈ వ్యక్తి వచ్చాడా లేదా, నన్ను కలిశాడా లేదా అనేది మీరు బయటికి తీయండి. నేను అబద్ధం చెప్తే మీరు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమేనని చెప్పి అప్పట్లోనే దస్తగిరి సిబిఐ కోర్టుకు కూడా చెప్తే సిబిఐ కోర్టు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు జైలుకి ఏదో ఆదేశాలు కూడా ఇచ్చింది. మరి తర్వాత ఇచ్చారో సచ్చారో మనకైతే తెలియదు. కానీ అంటే గతంలోనే ఇది జరిగింది. గతంలో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కోర్టు కూడా, సిబిఐ కోర్టు కూడా. ఒక ఖైదీ మీదకి బయట వ్యక్తులు వెళ్ళిపోయి బెదిరించే స్థాయిలో ఉందంటే అక్కడ భద్రత ఏ లోపంలో ఉందని చెప్పి కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. జైలుకి వెళ్ళి దస్తగిరికి బెదిరింపులు, వైద్య శిబిరం ముసుగులో కారాగారంలోకి వచ్చాడు. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడిపై కేసు. 2023 అక్టోబర్ నవంబర్లో ఘటన. వైకాపా అధికారంలో ఉండటంతో పట్టించుకొని పోలీసులు తాజాగా దస్తగిరి ఫిర్యాదుతో కేసు నమోదు. నాడు సహకరించిన డిఎస్పీ, సిఐ, జైలు సూపరింటెండెంట్ పైన కూడా ఆ కేసు అయితే నమోదు చేశారు. ఎట్టకేలకు గతంలో 2023 అక్టోబర్ నవంబర్ నెలలో తనను జైల్లో ఉంచిన సందర్భంలో ఏదైతే వేధించారో వాళ్ళే వీళ్ళందరూ. సో ఇందులో A1గా చైతన్య ఉంటే, చైతన్య అంటే శివశంకర్ రెడ్డి కొడుకు. శివశంకర్ రెడ్డి అంటే వివేక హత్య కేసులో కీలక నిందితుడు. సో శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఈ వ్యక్తే. సో ఈ వ్యక్తి ప్రధానంగా డాక్టర్, అంటే ఒక మెడికల్ క్యాంప్ డాక్టర్ కాబట్టి మెడికల్ క్యాంప్ పేరుతో జైల్లోకి వెళ్ళాడు. అప్పట్లో మీకు సిబిఐ కోర్టు కూడా అడిగింది, మెడికల్ క్యాంపులు కొత్తగా స్టార్ట్ చేశారా, గతంలో ఎప్పుడైనా ఇలాగ బయట వాళ్ళని జైల్లోకి పంపారా అని చెప్పి కూడా అప్పుడు కోర్టు ప్రశ్నించింది. సో దానికి అప్పుడు వాళ్ళ నుంచి సమాధానం రాలా. సో మెడికల్ క్యాంప్ పేరుతో లోనికి వెళ్ళి దస్తగిరి ఉన్నటువంటి బ్యారక్ వద్దకు వెళ్ళి ఆ సెల్ల వద్దకు వెళ్ళి బెదిరింపులు చేశాడు. మొదట 20 కోట్ల ఆఫర్ కూడా చేశాడట. సో దానికి వెనకపోవడంతో ఇదిగో చెప్పినట్లు చేస్తే 20 కోట్లు ఇస్తాం, లేకుంటే నరికేస్తాం. ఇది చైతన్య రెడ్డి, శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి దస్తగిరితో చెప్పినటువంటి మాట ఇది. హత్య కేసులో అప్రూవర్గా మారి మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశావు, నీ వల్ల మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళారు, అవినాష్ రెడ్డి ఇబ్బందులు పడ్డారు, భాస్కర్ రెడ్డి ఆరోగ్యం కూడా బాగాలేదు, ఆయనకు జరగరాంది జరిగితే అవినాష్ రెడ్డి అలాగే మేము నిన్ను నరికేస్తాం, నువ్వు మర్యాదగా మా మాట వింటే బాగుంటుంది, లేదంటే జైల్లోనే చేస్తావు, మేము చెప్పినట్టు 20 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇది చైతన్య రెడ్డి చెప్పినట్టుగా దస్తగిరి చెప్పింది. ఇక చైతన్య రెడ్డి నిన్ను జైల్లో కలవలేదని చెప్పు అంటూ ఒత్తిడి. ఎప్పుడైతే చైతన్య రెడ్డి జైల్లో గెలిచాడని తన భార్య ప్రెస్ మీట్ పెట్టి బయట చెప్పిందో దస్తగిరి భార్య, దాంతో అక్కడ జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రకాష్ తన మీదకి వస్తుంది కదా, మళ్ళీ తర్వాత విచారణ వస్తే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని ఏం చేశాడంటే దస్తగిరి మీద ఒత్తిడి తెచ్చాడు. ఏమని, అసలు చైతన్య అనే వ్యక్తి జైలుకు రాలేదు, నిన్ను కలవలేదు, నీ భార్య చెప్పింది అబద్ధం అని చెప్పాలని చెప్పి జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన దస్తగిరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. నీ భార్య మీడియా ముందు వెల్లడించిన అంశాలు నిజం కాదని, ఆమెకు మతి స్థిమితం లేదని చెప్పు, చైతన్య రెడ్డి నిన్ను జైల్లో కలవలేదని, ఆయనకు వైద్య శిబిరం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పి దస్తగిరితో బెదిరించి లేఖ కూడా రాయించుకున్నారనేది ప్రధాన అభియోగం. సరే ఆ లేఖ ఉందా లేదా అనేది మనకైతే తెలియదు అనుకోండి. ఇక దస్తగిరి ఆయన భార్యకు బెదిరింపులు. సో అప్పుడు జమ్మలమడుగు డిఎస్పీగా ఉన్నటువంటి నాగరాజు దస్తగిరిని తప్పుడు కేసులో ఇరికించడమే కాకుండా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఉండగా అతన్ని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. దస్తగిరి భార్య పైన కేసు పెట్టి లోపలేస్తామంటూ బెదిరించాడు. వాస్తవానికి ఈ మహిళ చెల్లి వరుస అయినటువంటి మహిళతో మాట్లాడుతున్న సమయంలో SC ST అట్రాసిటీ కేసు పెట్టించి జైల్లో పెట్టిందే నాడు జమ్మలమడుగు డిఎస్పీగా ఉన్నటువంటి నాగరాజు. సో జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్గా పనిచేసినటువంటి వ్యక్తి, అవినాష్ రెడ్డిని అందులో నిందితుల్ని బయటపడేయడం కోసం విశ్వ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సో ఇకపోతే సిబిఐ తప్పుగా చెప్పించిందని వెల్లడించాలని చెప్పి దాడి చేసిన వ్యక్తి సిఐ ఈశ్వరయ్య. సో అప్పుడు ఎర్రగుంట్ల సిఐగా ఉన్నటువంటి ఈశ్వరయ్య సిబిఐ దస్తగిరి మీద దాడి చేసి అంటే కొట్టి బలవంతంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పాలని చెప్పి బెదిరించిన వ్యక్తి సిఐ ఈశ్వరయ్య. సో ఈ నలుగురు ఎవరైతే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి పనిచేశారో, A1గా చైతన్య ఉంటే, A2గా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఉంటే, A3గా డిఎస్పీ నాగరాజు, A4 సిఐ ఈశ్వరయ్య. సో ఈ నలుగురి మీద కూడా ఇప్పుడైతే కేసు నమోదు చేశారు. దీంతో కేసు మరొక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు గన నోరు విప్పితే వీళ్ళతో ఈ పనులు చేయించింది ఎవరనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అధికారులే కనపడుతున్నారు ఇక్కడ కీలకంగా. బట్ వీళ్ళు నోరు విప్పితే ఈ పనులు చేయించింది ఎవరు? నాడు పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైనా చేయించారా, లేదా రాజకీయంగా పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా బలవంతంగా చేయించారా? ఎవరు చెప్తే ఇంటెన్షన్గా వీరికి అవసరం లేదు, వీళ్ళకే రాజకీయాలకి సంబంధం లేదు, వీళ్ళు ఒకరికి కొమ్మగాయాల్సిన అవసరం లేనే లేదు బెదిరించి. మరి ఎవరు చెప్తే చేశారు?
సో ఆ కూపి బయటపడుతుందనే భయం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఉంది. ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే వీళ్ళు ఈ విధంగా చెలరైపోయారు. నాడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా వీరి మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఈ పనులు చేయించినట్టుగా అభియోగాలు ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా కేసు విచారణ సాగుతుంది కాబట్టి వీరిని విచారించినప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తే దీని వెనక ఉన్న తలకాయ ఎవరనేది అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.